చూడండి 2024లో నేను ప్రతి పండగలకి చేసిన అమ్మవార్లు అయ్యవార్ల అలంకరణ అండి. అన్నీ అలాగే ఉన్నాయి పూజ రూమ్లోని, ఏ ఒక్కటి తీసేయలేదు. ఈరోజు వరకు ఇంకా అలాగే ఉన్నాయండి చూడండి. అండ్ ఇవన్నీ కూడా సపరేట్ వీడియోస్ ఉన్నాయండి. ప్రతి అమ్మవారివి ప్రతి పండగలకి చేసిన డెకరేషన్లన్నీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరన్నా అక్కడికి వెళ్ళి చూడాలంటే ఏం మెటీరియల్ వాడాను, ఎలా చేశాను అన్నీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి చూడండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకున్నానండి. ఇలాగా నా దగ్గర క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ని ఈ విధంగా చేసుకున్నాను. ప్రతి ఒక్క అష్టలక్ష్ముల్ని పీటల మీద కూర్చున్నట్టుగా ఈ విధంగా చేసుకున్నాను. మరియు అష్టలక్ష్ముల దగ్గర ఉన్న ఈ బాక్సులు ఉన్నాయి కదండి, ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్కటి. ఇవి అన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటే మంచిది అని చెప్పారు. అందుకని ఇవి కూడా గురువింద గింజలు, ఇక్కడ బాక్స్లో చూడండి గోమతి చక్రాలు, అలాగా కమలం విత్తనాలు, ఇంకా దాంట్లోనేమో డబ్బులు, లక్ష్మీదేవి దగ్గర డబ్బులు, అట్లాగా ప్రతి దాంట్లో చిట్టి గాజులు, అలాగా దాంట్లో నల్ల పూసలు, ఇంకా ముత్యాలు, ఇంకా అన్నీ అలాగా అష్టలక్ష్ముల దగ్గర అన్నీ 8 ఇవి పెట్టానన్నమాట. ఈ విధంగాను వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇలా చేసుకున్నానమాట. ఇక్కడ తర్వాత వరలక్ష్మి వ్రతం అయిపోయాక తర్వాత కొన్నాళ్ళకి దసరా వచ్చింది కదండి, దసరాకి ఈ విధంగా చేసుకున్నానండి. ఇంట్లో పెట్టుకోలేదండి, ఇంట్లో చేశాను. టెంపుల్ వాళ్ళు ఒక 9 మందిని 9 అమ్మవార్లు చేసి ఇమ్మంటే నేను నా తరపు నుంచి ఈ అమ్మవారిని చేసి ఇచ్చానన్నమాట. టెంపుల్లో పెట్టారు 9 రోజుల పాటు. చూడండి ఇక్కడ టెంపుల్లో తీసినది ఫోటో ఉంటే ఇక్కడ ఒకటి యాడ్ చేశాను ఫోటోని. ఇక్కడేమో కార్తీక మాసం కోసం శివ పార్వతులను చేసుకున్నానండి. శివుడు అండ్ పార్వతి, మధ్యలోనేమో అభిషేకం అండి, శివలింగానికి అభిషేకం అన్నమాట. ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతి సెకండ్ అలాగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. చూడండి ఇక్కడ ఇలా చేసుకున్నాను. శివుడు మంచు కొండల్లో ఉన్నట్టు, అండ్ ఇక్కడ చూడండి మంచు పడితే చెట్ల మీద ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ అటు ఇటు, అండ్ శివుడి దగ్గర డమరుకం కూడా ఉన్నట్టు చూడండి. ఈ విధంగానమాట, ఈ విధంగా శివపార్వతులను చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కార్తీక మాసంలోనే క్షీరాబ్ది ద్వాదశికి తులసికోట ఉసిరి చెట్టుకి కూడా ఇలాగ ఈ విధంగా విష్ణు అయ్యవారు తులసమ్మని ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ధనుర్మాసం కదండి, అందుకని అన్ని అమ్మవార్లని అష్టలక్ష్ములు నా దగ్గర ఉన్న అమ్మవార్లన్నిటినీ మహాలక్ష్మి అమ్మవార్లని ఓకే ఈ విధంగా పెట్టుకొని రోజు పూజ చేసుకుంటున్నాను ధనుర్మాసం అని. అదేవిధంగా చిన్న జిఆర్ స్వామీజీ వారిది తిరుప్పావై కూడా పాడుకుంటున్నాను ఆన్లైన్లో పెట్టుకొని. ధనుర్మాసంలో అమ్మవారికి ముత్యాల హారతి ఇస్తే మంచిదండి, అందువల్ల ప్రతిరోజు ఇస్తున్నానమాట. సో చూడండి 2024లో నేను చేసిన అన్ని అమ్మవార్ల డెకరేషన్లు అయ్యవార్ల డెకరేషన్లు అన్నీ అలాగే ఉంచుకున్నానండి, తీసేయకుండా అదే విధంగా ఉన్నాయి అన్నీను. అక్కడ చూడండి అష్టలక్ష్ములు, దసరాకు చేసిన అమ్మవారు, కార్తీక మాసంలో చేసిన శివపార్వతులు, ఇంకా ఇప్పుడేమో ధనుర్మాసంలో చేసే అష్టలక్ష్ములు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.